ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడ వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ వైభవం. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు పరిసమాప్తం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి శ్రీ ఆండవన్ ఆశ్రమ పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో, అదనపు ఈవోలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల అనుగ్రహం. శ్రీ వారాహి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు. మహిళలతో కలకల్లాడిన ఖమ్మం శారదాదేవి ఆలయం. మత్స్యావతారంలో శ్రీ జగన్నాథుని తేజోభరిత అనుగ్రహం. శ్రీకాకుళం గుండిచా మందిరంలో దశావతార ఉత్సవాలు. ప్రియ గరుడ వాహన సేవలో కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తేజో విరాజితంగా అభయ ప్రదానం చేశారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు విశేషంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఊంజల్ సేవ, గరుడోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అత్యంత ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢమాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జూలై 17వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలను మంగళప్రదంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారికి పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊంజల మండపంలో స్వామివారిని వెంచేపు చేసి సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా లక్ష్మీ కాసులహారాన్ని ఆలయ ప్రాకారంలో ఊరేగించి వాహన మండపంలో స్వామివారికి అలంకరించారు. అలాగే రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై వేంచేపు చేశారు. వాహన మండపంలో కళ్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి దివ్య మంగళ నీరాజనాలు సమర్పించారు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం శ్రీరంగం శ్రీ ఆండవన్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశకన్ స్వామి తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన పీఠాధిపతికి కళ్యాణకట్ట రాగిచెట్టు వద్ద పండితులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. తర్వాత స్వామీజీ శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆండవన్ పీఠాధిపతిని టీటీడీ శ్రీ శటకోప రామానుజ పెద్దజీయర్ స్వామి శాల్వాతో సత్కరించారు. అనంతరం శ్రీవారి ఆలయం నుండి శఠారిని పల్లకిపై తీసుకొచ్చి ఆండవన్ స్వామీజీకి మర్యాదలు నిర్వహించారు. తర్వాత టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆండవన్ పీఠాధిపతి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ 4 మాడ వీధుల్లో తిరుమల నంబి సన్నిధిని పీఠాధిపతి సందర్శించారు. తర్వాత ఆండవన్ స్వామీజీ పరకాల మఠానికి చేరుకోగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు మఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆండవన్ స్వామీజీ టీటీడీ ఈవో అదనపు ఈవోలను ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామీజీ ఎస్విబిసితో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. மலையே திருவுடம்பு என்று ஆழ்வார் மங்களாசாசனம் செய்திருக்கிறார். எம்பெருமான் பரவியூக விபவ அந்தர்யாமி அச்சை என்று 5 நிலையிலே ஆவிர்பவிக்கிறான். அதிலே ஸ்வயம் வியக்த க்ஷேத்திரமாக வெங்கடாத்ரி சமம்ஸ்தானம் பிரம்மாண்டே நாஸ்தி கிஞ்சன வெங்கடாத்ரி சமோதேவ நபூதோ நபவிஷ்யதி என்று பிராரப்த ஆகாமி சஞ்சிதம் 3 வித பாபங்களையும் போக்கக்கூடியது இந்த ஆதிவராக க்ஷேத்திரம். 7 மலை ஸ்ரீசைலம் என்று சொல்லுவார்கள். இங்கு 3 முக்கியம்: க்ஷேத்திரம், தீர்த்தம், பிரசாதம். அந்த க்ஷேத்திரம்ன்றது ஆதிவராக க்ஷேத்திரம். அதிலே ஆவிர்பவிக்கிற ஸ்ரீனிவாசன் வராகன் பிரதானம். அதிலே சுவாமி புஷ்கரம். மல நிர்மோச்சனம் பும்சாம் சகஸ்நானம் தினே தினே சகத்கீதாம்பசிஷ்ணாசா சம்சார மலநாசனம். அப்படி அந்த தீர்த்தத்திலே நாம் ஸ்நானம் செய்தோமானால் நம்முடைய பாபம் போகும். அதிலே வியாச பகவான் மகாபாரதத்திலே சொல்கிறான், அந்த கிருஷ்ணனே யதுவம்ச யதுத்பவனாக கிருஷ்ணனே இங்கு அர்ச்சாவதார ரூபத்திலே ஸ்ரீனிவாசனாக அவதாரம் செய்தான் என்று கீதா கங்கேச்ச காயத்ரி கோவிந்தேதி ஹிருதிஸ்திதே சதுர்ககார சம்யுக்தா புனர்ஜென்ம நவித்யதே அப்படின்றார். கண்ணன் அடியினை எமக்கு காட்டும் வெறுப்பு. சுவாமி தேசிகன் இந்த எம்பெருமானை பாடும் பொழுது தயாதேவியாக அனுகம்பான்னு சொல்றார். நமக்கு தய பரதுக்க அசகிஷ்ணுத்வம் தயை, பிறருடைய கட்டங்களை போக்குவதற்கு எவ்வழி உண்டோ அவ்வழியை அருள்பாலிப்பவன் எம்பெருமான் ஸ்ரீனிவாசன். அதனால்தான் பிரபத்யே வியங்கோல் வினைமுற்றாக அங்கே அடைகிறேன். எப்படி சக்கராயுதம், எப்படி இக்ஷுசார ஸ்ரவந்தேவ, கரும்பு சீர் சீனிவாசன் உடைய தமையன் சொல்வர். அந்த நிருசிம்மனை மிக்கானை மறையாய் விரிந்த விளக்கை எண்ணுள் புக்கானை புகழ்சேர் பொழிகின்ற பொன்மலையை தக்கானை கடியை தரன்குன்ற மிசையிருந்த அக்காரக்கனியை அடைந்துந்து போனேன்னு இங்கு அக்காரக்கனியாக எம்பெருமான் வெல்லமும் அரிசியும் சேர்ந்து நமக்கு ருச்சியை கொடுக்கிறாமா போலே
எம்பெருமான் நமக்கு ஆவிர்பவிக்கிறான் அர்ச்சாவதாரத்திலே. அந்த அர்ச்சாவதாரத்தை நாம் வேங்கடம், வேம்னா பாபம், பாபத்தை போக்கக்கூடியவன் பரமன், அந்த பையத்துயின்ற பரமனாக அவதாரம் செய்து பாமரனுடைய பண்டிதனுடைய பாபங்களையும் போக்கக்கூடியவனாக எம்பெருமான் ஆவிர்பவிக்கிறான். அந்த ஆவிர்பவித்த பெருமாளை நாம் தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்தித்து அவனுக்கு தொண்டு செய்து அவன் அருளை பெற்று நாம் வாழ்வதே நம் கடமை என்று சொல்லி முடித்துக் கொள்கிறேன். மேலும் இந்த மங்களாசாசனத்திற்கு அதிகாரிகளும் அர்ச்சக பெருமக்களும் சீவைஷ்ணவர்களும் உறுதுணையாக உசாத்துணையாக ஊன்றுகோலாக நடத்தி வைமிக்கு நன்றி தெரிவித்து விடைபெறுகிறேன். கவிதார்கி சிம்மாய கல்யாண குணசாலினே శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. శ్రీవారి భక్తుల భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా కనుగొని ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకునేందుకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఆయన కార్యాలయంలో ఈ సందర్భంగా సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. టీటీడీ సూచనలు సలహాలను పాటిస్తూ నడక మార్గంలో జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచిస్తూ వన్యప్రాణుల నుండి భక్తులకు భద్రత కల్పించేందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాకు వివరించారు. కాలినడకన వచ్చే భక్తులు దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మిగతా స్టేక్ హోల్డర్స్, స్టేట్ ఫారెస్ట్ కానీ అలానే మిగతా విభాగాలన్నీ కూడా కలిసి పూర్తి స్థాయిలో డేటాను బేస్ చేసి అనాలిసిస్ చేసి కొన్ని డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేస్తున్నాం లాస్ట్ 6 months నుంచి. అలానే టెక్నాలజీ కూడా మెస్లోవా అనే డోనర్ కూడా సత్యప్రసాద్ గారు చేసిన డ్రోన్స్ డొనేట్ చేయటం, అలానే కొన్ని ట్రాప్ కెమెరాస్ కానీ మోషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయటం వలన కూడా దాదాపు ఒక 3-4 kilometer స్ట్రెచ్లో ఎన్ఎస్ టెంపుల్ నుంచి కింద దాకా మనకి పూర్తి స్థాయిలో డేటా అవైలబిలిటీ కూడా ఉండటంతో ఈ డేటాను బేస్ చేసి మోర్ సైంటిఫిక్గా ఒకవేళ వైల్డ్ యానిమల్స్ ఎలా మూమెంట్ ఉంది వాటి మీద కూడా పూర్తిగా చర్చించి డిస్కస్ చేసి ఆ రకంగా స్టేట్ ఫారెస్ట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడంతో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసి భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా భక్తులు కాలినడకన వచ్చే భక్తుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ పెరుగుతున్న భక్తులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా ఈ రకమైన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కస్ చేయటం జరిగింది. దానివలన చాలా వరకు 6 o'clock నుంచి 9 o'clock వచ్చే నంబర్ కూడా చాలా తగ్గింది ఈవినింగ్. వాటి కూడా అందరూ కూడా కూర్చొని మరొకసారి దాని నంబర్ గంటకి 600-500 ఉన్నప్పుడు ఆ రిస్కీ టైంలో మనం అలో చేయాలా వద్దా అని ఇంకొకసారి డెసిషన్ తీసుకోవాలి. ఆ డేటాను కూడా మనం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేయటం జరిగింది. అలానే మనకి శ్రీవారి మెట్టికల్లి 5ంటికే క్లోజ్ చేస్తాం. సో దాంతో అటు ఏ రకమైన రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. మనకి అలిపిరి వైపు నుంచి మాత్రం ఇంకొకసారి డేటాను చూసుకొని దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే మనకి అలిపిరి కళ్ళు వచ్చేటప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సజెషన్ చేసిన చాలా వరకు షార్ట్ టర్మ్ మెజర్స్ అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్న మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మంచిగా మోషన్ కెమెరాలో కానీ లేకపోతే స్టాటిక్ కెమెరాస్లో కానీ ట్రాప్ కెమెరాస్లో కానీ వాటిల్లో కానీ డేటా మాత్రం పూర్తి స్థాయిలో డేటా వచ్చింది. చాలా అద్భుతంగా వచ్చింది డేటా. ఏ ప్లేస్లో ఉంటుంది, కాలినడకకి ఎంత దూరంలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉంది. ఏ రకమైనా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, అసలు ఇబ్బందే లేదు. చాలా దూరంలో మూవ్మెంట్ ఉంటుంది, దగ్గరలో ఎక్కడా కూడా కనిపించలేదు. సో అన్నెసెసరీగా కొంతమంది ప్యానిక్ క్రియేట్ చేయడానికి అక్కడ కనపడింది ఇక్కడ కనపడింది అని చెప్పడం జరుగుతుంది. భక్తులు అవన్నీ కూడా నమ్మద్దు. ఎందుకంటే మనకు డ్రోన్స్ ద్వారా వచ్చే డేటా కూడా ఈవినింగ్ ఆల్మోస్ట్ 3 hours కంటిన్యూస్గా మనం డ్రోన్స్ డేటాని కూడా చేయడం జరిగింది. త్వరలో ఈ డేటా మొత్తాన్ని రియల్ టైం వచ్చే డేటాని కూడా మన కమాండ్ కంట్రోల్లో ఇంటిగ్రేట్ చేస్తే
కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మన పోలీస్ విభాగం వాళ్ళు మన వాళ్ళు అన్నీ కూడా చూసి ఎప్పటికప్పుడే రియల్ టైంలో మన అలర్ట్ మెసేజ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో మనకి పూర్తి స్థాయిలో మన ఫారెస్ట్ అధికారులు, స్టేట్ ఫారెస్ట్ అధికారులు కలిసి ఒక స్ట్రెచ్ని క్రిటికల్ ఏరియాగా డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఆ క్రిటికల్ ఏరియాలో మనం పూర్తి స్థాయిలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎప్పటికప్పుడే మనము ఒక టైం దాటిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని బంచ్లా చేసి గ్రూప్ లాగా పంపించడం జరుగుతుంది. దానికి గార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల కనపడితే వాళ్ళ సైరన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే భక్తులు కూడా మనకి ఫాలో కావాలి, మన టీటీడీ వాళ్ళు ఇచ్చే కాషన్స్ ఫాలో కావాలి. అలానే వాళ్ళని మూవ్ చేస్తున్న వాళ్ళు వెనక వైపు ఉండి, ముందు వైపు ఉండి, సైడ్స్ ఉండే మనకి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఫాలో కావాలి, ఇండిపెండెంట్గా వెళ్ళకూడదు. సో అది కూడా కొన్ని 6 o'clock తర్వాత మాత్రమే వాళ్ళని యాక్చువల్గా అలా బంచ్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈ 6 o'clock తర్వాత అసలు మనం ఉంచాలా లేదా అంటే త్వరలో కూడా ఇంకొక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఓవరాల్గా స్టేట్ ఫారెస్ట్ వాళ్ళు కూడా కొన్ని సజెషన్ చేసి చెప్పడం జరిగింది. కొన్ని రీలొకేషన్ చేసేవి, అది మూమెంట్ ఎక్కువ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు దూరంగా ఉన్నా కానీ కొన్ని రీలొకేట్ చేయొచ్చని కూడా వాళ్ళు కొన్ని సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా కంటిన్యూస్గా ఎవ్రీ 15 daysకి ఇవి డిస్కస్ చేయాలి, అనాలిసిస్ చేయాలి డేటాని. ఇప్పుడు డేటాకి మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వలన మనకి అద్భుతంగా డేటా అవైలబిలిటీలో ఉంది ఎప్పటికప్పుడే. సో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టెక్నాలజీ వాడుకొని రియల్ టైంలో అలర్ట్ మెసేజ్లు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్ని కూడా అలర్ట్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ పానిక్ సిచ్యువేషన్ లేకుండా అన్ని చర్యలు కూడా టీటీడీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో అందరూ కూడా కాలినడకు వచ్చే వాళ్ళు కూడా టీటీడీ తీసుకునే డెసిషన్ ఎప్పటికప్పుడు రియల్ టైంలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటికప్పుడు రియల్ టైంలో డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. వాటిని గౌరవించాలి, ఫాలో అయితే ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉండదని సందర్భంగా తెలియజేస్తాం. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ఆదివారం ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ శ్రీ గోవిందరాజ స్వామివారు దేవేరులతో కూడి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల
గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరా. తిరుపతిలోని సత్యనారాయణపురం సర్కిల్లో కొలువైన శ్రీ రాధా మదన్ మోహన్ మందిరంలో ఆదివారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ముందుగా సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివార్లను సుందర అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమాతలికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజాధికారులను నిర్వహించారు. ఆపై రథంపై సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి మూర్తులను వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు హరే కృష్ణ నామ సంకీర్తనలతో భక్తి పారవస్యంతో జగన్నాథ రథాన్ని లాగుతూ పరవశులయ్యారు. సత్యనారాయణపురం కూడలి నుండి జేవకోన వరకు సాగిన జగన్నాథ రథయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొని జై జగన్నాథ నామస్మరణలు చేస్తూ స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే. విజయాలను శుభాలను ప్రసాదించే శ్రీ వారాహి అమ్మవారి సేవలో సువాసినులు తన్మయులయ్యారు. ఖమ్మం నగరంలోని శ్రీ శారదాదేవి ఆలయంలో కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయంలో నయన మనోహరంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శారదాదేవికి పూజలు చేశారు. తర్వాత వారాహి అమ్మవారిని చక్కటి వేదికపై సుందరంగా వేంచేపు చేశారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై భక్తులచే సంకల్ప పూజలు చేయించగా మహిళలు అర్చకుల సూచనలతో నామార్చన సహితంగా వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. మత్స్యావతారంలో శ్రీ జగన్నాథుని అభయ ప్రదానం భక్తులను పులకితులను చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుజరాతీపేటలోని పురాతన శ్రీ గుండిచా మందిరంలో జగన్నాథుని దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామివారికి మత్స్యావతారం అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో స్వామివారి బృహత్మూర్తి దర్శనం చేసుకుని భక్తులు జై జగన్నాథ స్మరణలతో తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని చారిత్రక శ్రీ పద్మాక్షిదేవి ఆలయం ఉత్సవ పరిమళాలతో గుబాలిస్తోంది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ పద్మాక్షిదేవి సన్నిధిలో ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దేదీప్యమానంగా కొలువు తీర్చి సకల సౌభాగ్యాలను ప్రసాదించే మంగళకారిణిగా పసుపుతో దివ్యంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించారు. భక్తులు శ్రీ పద్మాక్షిదేవిని మహామంగళ నీరాజన వెలుగుల్లో పసుపు ముద్దల దివ్యాలంకరణలో దర్శించుకుని పునీతులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల లక్ష్మీపురంలో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి దేవాలయంలో దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నృసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు జగన్నాథుడికి నృసింహస్వామి అలంకరణ చేసి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ సుంకలమ్మ దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరి అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో సుంకులమ్మ తల్లికి సుందరంగా అలంకరణలు చేసి కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. 4 శతాబ్దాల క్రితం హరిహర రాయలు బుక్కరాయల పాలనా కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరివార దేవతలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. నల్గొండ పట్టణం భక్తుల జై జగన్నాథ నామస్మరణలతో మారుమోగింది. జగమేలు జగన్నాథుని సేవలో భక్తులు తన్మయులయ్యారు. నల్గొండలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. విశేష అలంకరణలో ముచ్చటైన రథంపై కొలువు తీరిన సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి రథాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో లాగారు. రథం ముందు మహిళల కోలాటాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, ఇస్కాన్ భక్తుల నృత్యాలు ఎంతగానో అలరించాయి. చిత్తూరులోని ప్రశాంతి నగర్లో నెలవైన శ్రీ హరిద్ర వారాహి శ్రీ నాగముత్తు మారియమ్మ ఆలయాల్లో ఆషాఢ మాసోత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వారాహిదేవి సన్నిధిలో అమ్మవారి గుప్త నవరాత్రి ఆరాధనలను శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. శ్రీ హరిద్ర వారాహి అమ్మవారి తేజోమూర్తికి మంగళకర ద్రవ్యాలతో అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని స్వర్ణ కవచం శోభితంగా దివ్యాంగ సుందరంగా కొలువు తీర్చి పూజలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ గజ వారాహిదేవిగా ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ పట్టణం జగన్నాథుడి నామంతో ప్రతిధ్వనించింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో జగన్నాథుడి రథయాత్ర వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై జగన్నాథ, సుభద్ర, బలభద్రుల దివ్యమూర్తులను శోభాయమానంగా కొలువు తీర్చారు. అనంతరం కళా బృందాల కళా ప్రదర్శనలు, జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణల నడుమ ఆదిలాబాద్ పురవీధులలో శ్రీ జగన్నాథుడి మహారథయాత్ర అట్టహాసంగా సాగింది. పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో భక్తరస భరితంగా సాగిన రథయాత్రలో ఆద్యంతం చిన్నారుల వివిధ దేవతామూర్తుల విశేష కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సకలలోక పోషిణి జగదాంబ శ్రీ పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలనే సత్సంకల్పంతో నగరంలోని విఆర్ హైస్కూల్ మైదానంలో నగరానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర భక్త బృందం ఛత్రపతి శివాజీ సేవా సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ముగ్గురమ్మలు శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లతో పాటు మహాశక్తి శ్రీ రాజరాజేశ్వరి దేవి లలిత స్వరూపిణి మూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదిక వద్ద లోక కళ్యాణార్థం శ్రీ వారాహి మహాహోమాన్ని ఋత్వికులు వేదోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై సామూహిక సంకల్పంతో భక్తుల చేత కుంకుమార్చనలను నిర్వహింపచేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో ఆషాఢమాసం వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు శాక్తేయ క్రమంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో శ్రీ వారాహిదేవికి ప్రదోష సమయంలో మహాభిషేకాలు, మహార్చనలను అర్చకులు మంగళకరంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దివ్యమూర్తికి సంకల్పంతో పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేకాలు వేదోక్తంగా పూర్తి చేశారు. ఆపై విశేషంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో అమ్మవారిని సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు దుర్గమ్మ తల్లికి సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, పుష్పాలు, నైవేద్యం, మధుర ఫలాలను తీసుకుని పురవీధులలో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. సుందర అలంకరణలో అనుగ్రహిస్తున్న దుర్గమ్మ తల్లికి మహిళలు సారెను సమర్పించి సౌభాగ్యప్రదాయిని దివ్యాశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.